చూసారా, పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగేసి 2 సార్లు మంచినీళ్ళు పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టాను. ఉడుకుతుంది. తర్వాత కూర చేస్తా. స్టవ్ వెలిగించుకొని డేక్షా పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు దీనిలో ఒక గరిటె ఆయిల్ వేస్తాను. చాలండి. పచ్చిశనగపప్పు టమాటా కూర కదా. ఆయిల్ వేసాను. ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్న కట్ చేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు అండి 2 సన్న కట్ చేసా ముక్కలుగా. 3 పచ్చిమిరపకాయలు వేసానండి. కొంచెం వేయించుకుందామండి. ముక్కలు మెత్తబడేలాగా, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మనం వేయించుకుందాం. సాల్ట్ వేస్తే తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయండి. అందుకని సాల్ట్ వేసేసా. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఫస్ట్. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి, వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఎందుకంటే ఉల్లిపాయలు 2 కట్ చేశాను నేను పెద్దవి. గ్రేవీ ఇప్పుడు పచ్చనిపప్పు టమాటా కూర అంటే ఉల్లిపాయలే మనకి గ్రేవీ ఉంటుందండి. గ్రేవ్గా ఈ కూర గ్రేవీలాగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు అన్నంలోకైనా చపాతీలోకి అయితే ఈ కూర చాలా బాగుంటుందండి. నేను చపాతీలోకే చేస్తున్నాను, అన్నంలో కూడా తినొచ్చు అనమాట. పచ్చనపప్పు మసాలా కర్రీ అనమాట. టమాటా పచ్చనపప్పు టమాటా మసాలా కర్రీ వేయించుకుందామండి. ఇలాగా చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేగాయి. పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు చాలండి. ఇంతవరకు ఇలా వేగితే చాలు. ముక్కలు మనకి కొంచెం మెత్తగా అవుతాయి చాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 3 టమాటాలు కట్ చేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. అవి దీనిలో వేస్తున్నాను. ఇవి కూడా కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. చూడండి, టమాటాలు అయితే చక్కగా మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. ఇప్పుడే ఈ చిన్న రోట్లో నేను అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు మెత్తగా దంచుకుంటానండి. ఇదిగోండి, ఇప్పుడే దంచా ఈ బుడ్డి రోట్లో. ఫ్రెష్గా బాగుంటుంది కదా ఇలా దంచితే. అందుకని అప్పటికప్పుడు కూరలోకి నేను దంచే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, బాగా కలుపుకుందాం. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందామండి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూద్దామండి. పసుపు కూడా వేసానండి ఇందాకే, నేను మీకు చూపించలేదు, అది మిస్ అయిందనమాట. వీడియో ఆన్లో ఉందనుకొని వేసేసాను, ఆన్లో లేదప్పుడు. బాగా మగ్గాయండి టమాటాలు కూడా. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి అన్నమాట. చాలా బాగుంటుందండి కూర. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దోళ్ళు కూడా పిల్లలు కూడా. ఎందుకంటే పప్పులుగా ఉంటుంది కదా కూర, అందుకని చాలా బాగుంటుంది. కారం వేయలేదు కదండి, కారం కూడా వేసేసుకున్నాం ఇప్పుడే. చాలా ఘాటుగా ఉన్నాయి పచ్చిమిర్చి, 3 వేసానండి. అందుకని కారం 1 స్పూన్ వేస్తున్నానండి నేను. మీరు కావాలంటే వేసుకోండి, ఇంకా కొంచెం వేద్దాం. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకో స్పూను అలా
మీరు ఎక్కువగా వేసుకోండి. కొంచెం ఈ కారం పచ్చి వాసన పోయే వరకు మనం కలుపుకుందాం. ఇలా పచ్చిశనగపప్పు టమాటా మసాలా కర్రీ అండి ఇది. కారం కూడా పచ్చివాసన పోయిందండి, చక్కగా ఉడికింది. ఇంకా అడుగంటేసేలా ఉంది. వాటర్ వేస్తున్నానండి. కొంచెం నీళ్ళైతే పోసాను, ఎందుకంటే పచ్చనిపప్పు మళ్ళీ ఎంత ఉడకబెట్టుకున్నా కూడా మనకి కూరలో ఉడకాలి కదా, అందుకోసం అన్నమాట. కొంచెం గ్రేవీగా కూడా ఉండాలి, మరి బాగా డ్రై అయిపోయి పొడి పొడిగా ఉండకూడదు. కూర గ్రేవీలాగా చక్కగా ఉండాలి. ఇంకొంచెం వేద్దాం వాటర్. చూసారండి, ఉప్పు చూద్దామండి సరిపోయిందో. చాలేదండి, కొంచెం వేద్దాం. కళ్ళుప్పు అయితే వేస్తున్నాను నేను. చాలండి. అలాగే మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా దీనిలో వేసేసుకుందామండి. చక్కగా ఈ మసాలాతో పాటు ఈ శనగపప్పు కూడా ఉడికితే చాలా అంటే చాలా బాగుంటుంది. పచ్చిశనగపప్పు టమాటా మసాలా కర్రీ అన్నమాట. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అండి? వేరేలా చేసుకుంటారా? కామెంట్ పెట్టండి నాకు. నా వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానండి కామెంట్ అయితే పెట్టట్లేదు, లైకులు కూడా కొట్టట్లేదు. లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట, మీ నోటిఫికేషన్కి వస్తాయన్నమాట. ఓకేనా అండి? కాసేపు మళ్ళీ మూత పెట్టి మనం ఉడికించుకుందాం. ఓకే, చూద్దామండి. ఎగిరిపోయిందండి కూర, కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందామండి. ఒక ½ టేబుల్ స్పూన్ గరం మసాలా. శనగపప్పు కూరలోకి అంత ఎక్కువగా అవసరం లేదండి, నాన్ వెజ్లో వేసినట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసాం కదా, ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసాము. గరం మసాలా కొంచెం ఒక ½ టేబుల్ స్పూన్ వేసా. కొంచెం ఎగిరితే సరిపోద్దండి. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతేనండి, పచ్చిశనగపప్పు టమాటా మసాలా కర్రీ. నేనైతే ఇలాగే చేస్తాను, మరి మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. నేను చేసిన వంట మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు వండుకొని తిని ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే పెట్టండి. కాసేపు మూత పెట్టుకొని ఒక 2 సెకండ్స్ మగ్గించుకుందాం. చూడండి, పచ్చిశనగపప్పు టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చపాతీలోకి చేశానండి నేను, అలాగే అన్నంలో కూడా తినొచ్చు అనమాట. మీరు కూడా ఇలా చేసుకుంటారా? ఎవరికైనా ఈ వంట తెలియని వాళ్ళు ఉంటే చూడండి, నేర్చుకోండి, ఇలాగే చేసుకొని తినండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చపాతీ రోటీ పుల్కలోకి అయితే ఈ పచ్చనిపప్పు మసాలా కర్రీ చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా అండి? ఈ వంట నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.